నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈపుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. ఈ రోజు రాశి ఫలాల వివరాలు తెలియజేసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు కూడా తెలియజేస్తారా? నేటి పంచాంగం 22/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం పుష్యమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:47, తిథి అష్టమి మధ్యాహ్నం 3:18 వరకు, నక్షత్రాలు స్వాతి రాత్రి తెల్లవారుజామున 2:34, యోగము శూల రాత్రి తెల్లవారుజామున 4:38, కరణము కౌలవ మధ్యాహ్నం 3:18 వరకు, అలాగే తైతిల రాత్రి తెల్లవారుజామున 4:31 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుంచి 1:33 వరకు, గుళిక కాలం ఉదయం 10:44 నుంచి 12:09 వరకు, యమగండం ఉదయం 7:56 నుంచి 9:20 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తాలు ఉదయం 11:46 నుంచి 12:31, అమృతకాలం సాయంత్రం 4:41 నుంచి 6:29 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లోనూ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అందరి యొక్క సహకారంతో ఆశించిన ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళతారు. ముఖ్యంగా విద్య, వాహన, గృహ, ఆహార సంబంధ విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మైత్రి సంబంధాలు బలపడతాయి. సంఘంలో గౌరవం, గుర్తింపు, ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తులతో ఈ రోజున మీకు మంచి మైత్రి భావనలు, వారితో కలిపి రోజును సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభరాశిలోకి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా అంటే కెరీర్కి సంబంధించిన విషయాలు మొత్తం మీద కష్టం మీద ఫలితాలను సాధిస్తారు. అంటే ఇంతకుముందు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి మీరు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన విషయాలలో మీకు ఆహ్వానాలు అందటం కానీ, ఆల్రెడీ చేస్తున్న వృత్తిలో మీకు అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు, అంటే పదోన్నతులకు సంబంధించిన విషయాల గురించిన చర్చలు, దానికి సంబంధించిన రాత పరీక్షలకు సంబంధించిన విషయాలు కొన్ని ఈ రోజున చర్చల్లోకి వస్తాయి. కానీ కొంత అసంతృప్తి వల్ల మీకు కొంత అసహనంగా ఫీల్ అవుతారు. అంటే మీరు ఆశించిన ఫలితాలు కొంత సామాన్యంగా ఉండడం వల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమించే ప్రయత్నాలు చక్కగా చేయగలుగుతారు. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి దూర ప్రదేశాల నుంచి చక్కటి వార్తలు, సమాచారాలు అందుతాయి. మీ యొక్క క్రియేటివిటీ చక్కగా ఉంటుంది. మీ సలహా సంప్రదింపుల కొరకు వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. అన్ని విషయాలలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి మీ ఆలోచనల్ని మీరు చక్కగా పెట్టుకుని ముందుకు పెడతారు. కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం వారి యొక్క క్రియేటివిటీతో పాటు వాళ్ళ హార్డ్ వర్క్ చాలా చాలా ముఖ్యం. కొంత జ్ఞాపక శక్తి పెంచుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేయాలి. కృషి ఇంకొంత అధికంగా చేసి అనుకున్న ఫలితాలని సాధించగలుగుతారు. మిత్రులతో ఈ రోజున ఉల్లాసంగా గడుపుతారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున వాహన సంబంధ విషయాలు, గృహ సంబంధ విషయాలలో గట్టిగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆల్రెడీ మీకు ఉండే గృహ వాహన విషయాలు కొంత అసంతృప్తిగా ఫీల్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే గృహ వాతావరణం మీరు ఆశించినట్టుగా లేకుండా ఉండడం వల్ల కానీ కొంత చికాకులు ఉన్నప్పటికీ దాన్ని మీరు మీకు అనుకూలంగా ఉండే దిశగా మీరు మార్చుకోవడం, లేదా మీకు నచ్చే విధంగా ఆ యొక్క పరిసరాలని మీరు ఏర్పరచుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే నూతన వాహనం కొరకు మాత్రం చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించి మీరు మార్కెటింగ్ మొదలైన వాటిల్లోకి వెళ్ళి చూసుకోవడం, వాటికి సంబంధించినవి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సింహరాశి.
అమ్మ మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. అయితే సింహరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశాలు, అంటే దూర ప్రదేశాలలో విద్యా నిమిత్తం ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయం, తర్వాత సహకారం విషయం చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎవరి ద్వారా అయితే మీరు యొక్క సహకారాన్ని ఆశిస్తున్నారో వారి యొక్క ప్రతిభ ద్వారా మీకు గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడడం, అంటే సమయానికి వ్యక్తుల యొక్క సహకారం వల్ల మీరు ఆశించిన ఫలితాలు సాధిస్తూ ఆ విధమైన క్రెడిట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే కమ్యూనికేషన్, ప్రశాంతత మొదలైనవి కూడా అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. కన్యా రాశిలోకి వచ్చేది మనకి ఈ ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి మీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలలో చక్కటి నిర్ణయాత్మక ధోరణితో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన సలహా సంప్రదింపులు మాత్రం మీ యొక్క తోబుట్టువుల ద్వారా తీసుకోవడం, ముఖ్యంగా మీకంటే చిన్న తోబుట్టువులు ఎవరైనా ఉంటే వారితో సంప్రదించి ఆర్థిక సంబంధమైన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో మీరు కొంత మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయాలు వారితో చర్చించడం, కొన్ని నిర్ణయాలలో వారిని కలుపుకుంటూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వారి యొక్క సలహా సంప్రదింపుల వల్ల మీకు కొంత లాభదాయకంగా ఉండే విధంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు. తులారాశి. అమ్మ మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క ఆత్మస్థైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, కొంత గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటిదాకా కొంత వేవరీగా ఉండి ఈ పని చేద్దామా వద్దా అనుకుంటున్న విషయాల్లో, కొంత పోస్ట్పోన్ అవుతూ వచ్చిన విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకొని, కాదు ఈ పని ఇలా చేస్తేనే బాగుంటుంది, దీన్ని ఇలాగే మనం అవలంబిద్దాం అని ఒక స్ఫూర్తిదాయకంగా గట్టి నిర్ణయం తీసుకోవడం, ఇతరుల యొక్క ప్రభావం మీ మీద లేకుండా మీకుగా మీరు ఈ పని చేస్తే బాగుంటుందని మీ అంతటి మీరే గట్టి నిర్ణయం తీసుకోవడం, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య దిశగా మీరు వెళ్ళడం, కాన్సన్ట్రేటెడ్గా పనులన్నీ కూడా ప్లానింగ్గా చేసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి వీసా మొదలైన విషయాలు ఇవన్నీ కూడా కుటుంబపరంగా కొంత చర్చనీయాంశంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు మీ యొక్క తండ్రి గారి యొక్క ప్రయత్నాలు కానీ, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక గురువుల్ని కలిసే విధానంలో మీరు తీసుకునే చర్యలు, వాటన్నిటికీ సంబంధించిన రోజుగా దీన్ని పరిగణించవచ్చు. ఏది ఏమైనప్పటికీ వృత్తిపరమైన శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కుటుంబంలో తండ్రికి సంబంధించిన విషయాల్లో, సంతానం యొక్క ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో మీ వంతు మీరు వారి విషయాల్లో సహకారం అందిస్తూ ముందుకు వెళ్లే రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ ధనుసు రాశిలోకి మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలని చక్కగా పొందడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. ఆకస్మికమైన వ్యక్తులతో కలయిక, ఆకస్మిక ధనలాభం, అలాగే ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా చదువుకునే విద్యార్థులకి నూతన మార్గాలు, మంచి గురువు లభ్యం అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. సంతానం కూడా విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు, దూర విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి అనుకూలమైన సమయం, ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటూ మీరు ఏర్పరచుకున్న దిశ ప్రకారం మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు లాభదాయకంగా కనబడుతుంది. మకర రాశి. అమ్మ మరి మకర రాశి వారికి రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వస్తాయి. మకర రాశిలో వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ మొదలైనవన్నీ కూడా మీ యొక్క ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడం, వృత్తిలో అధిక బాధ్యతలు, శ్రమ ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారాల విషయంలోనూ అంతే ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామితో కలిపి చక్కగా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ
అటు గృహంలో పరిస్థితులని, ఇటు పక్కన వృత్తిపరమైన విషయంలో అభివృద్ధిని మొదలైన విషయాలలో కూలంకషంగా చర్చించి ఎలా చేస్తే పనులు చక్కగా ముందుకెళ్తాయనే విషయం గురించి ఈ రోజున సావధానంగా ఉండడం, జీవిత భాగస్వామికి నూతన వృత్తిపరమైన విషయాలలో మీ యొక్క సహకారాన్ని చూపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3వ పాదం కుంభరాశి వాళ్ళకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీరు ఆశించిన రీతిలో ఉంటాయి. అలాగే పుణ్య కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఉవ్వుళ్ళూరుతారు. అయితే తండ్రి, పెద్దలు మొదలగు వ్యక్తుల యొక్క ఆశీస్సులు పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు మీకు చాలా వరకు అనుకూలాన్ని సంపాదించి పెడతాయి. అలాగే దాంతోపాటుగా పోటీలలో నెగ్గడానికి మీరు చేసే కృషి మీకు అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతమైన విషయాలలో నిర్ణయ సామర్థ్యం అనేది కొంత లోపించటం వల్ల వేవరీగా ఉంటుంది. అంటే చేద్దాం వద్దా ఈ పని అనుకునే రకాలైన విషయాలు ఉండడం, ఆకస్మికమైన ఖర్చులు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు, అనుకోని వ్యక్తులతో వాగ్వాదాలు లోనే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలను ఉపయోగించి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో, వారి యొక్క మానసిక అభివృద్ధి విషయంలోనూ ఎక్కువ మీరు జాగ్రత్తలు తీసుకుంటూ సలహా సంప్రదింపులతో వాళ్ళకి మీరిచ్చే సలహాలతో ముందుకు పెడతారు. 12 రాశుల వారు అందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం విషయం తీసుకున్నట్లయితే అందరికీ కూడా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెడతారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎవరికైనా సరే వాళ్ళ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతోనే రోజు మొదలవుతుంది. కాబట్టి అది చేసి దానికి సంబంధించిన పూజా వ్యవహారాలు చేసుకున్నా సరే, ఇంకా అవకాశం ఉన్నట్లయితే, ఆసక్తి కూడా ఉన్నప్పుడు తప్పనిసరిగా గణేశుడికి సంబంధించిన పూజ అంటే గణేష అష్టోత్తరాలు కానీ, శతనామాలు వినడం కానీ, లేకపోతే గణేశుడికి సంబంధించిన పూజలు లాంటివి చేసుకున్నా కూడా కుటుంబపరంగా మీకు విద్యాపరంగా ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఇంకా అవకాశం ఉంటే వినాయకుడికి సంబంధించిన దేవాలయాలు సందర్శించినా కూడా బాగుంటుంది. కాబట్టి విద్యాపరంగా ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించే విషయాల్లో, అన్ని విషయాల్లో గణేశుడి ఆశీస్సుల కోసం ఒకవేళ అది కూడా అవకాశం లేనట్లయితే శ్రీ గణేష నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని కూడా ఎక్కువ సార్లు పఠించుకున్నా మీకు అనుకూలంగా ఉంటుందని మీరు జ్ఞప్తి పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళి గోచార రీత్యా ఇప్పుడు చెప్పుకున్న ఫలితాల్లో చిన్నపాటి సమస్యలు లాంటివి కనబడుతున్నా కూడా దాన్ని ఈ రకమైన చిన్నపాటి శ్లోకాలతో, దేవాలయ సందర్శనతో అధిగమిస్తూ పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు పెడితే ఎలాంటి సమస్యలనైనా అధిగమించగలరని అర్థం చేసుకోవచ్చు. మరి ప్రతిరోజు నేటి విశిష్టతలో భాగంగా నేటి విశిష్టత కానీ ఏదైనా మోటివేషనల్ స్టోరీ కానీ తెలియజేస్తారు. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున జీవితంలో ఎదుగుదలకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా వ్యక్తికి ఎదుగుదల అనేది ఏర్పడుతుంది, అంటే వ్యక్తి యొక్క ఎలాంటి మంచి హ్యాబిట్స్ చేసుకుంటే అటు విద్యార్థులకైనా ఎవరికైనా ఎలా ఉంటుంది అన్న విషయం మీద ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ లాంటిది మన వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించి ముందుగా ఒక చిన్న కథని మనం తెలుసుకోవాలి. ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి ఉంటారు. ఆయన సమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా ఎంతసేపు కూడా టైం వేస్ట్ చేసుకోవడం, లేకపోతే ప్రతి పనిని పోస్ట్పోన్ చేయడం, తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా సర్లే ఇప్పుడు ఎందుకులే తర్వాత చూద్దాం, ఇప్పుడు అవసరం ఏముంది అన్నట్టుగా అనుకోవడం, తర్వాత విద్యాపరమైన విషయాల్లో కూడా పెద్ద ఆసక్తి చూపించకుండా ప్రతి విషయాన్ని పోస్ట్పోన్మెంట్ అనమాట, ఇవాళ కాదులే రేపు చదువుతా, ఎగ్జామ్స్ ఇప్పుడు కాదు కదా ఇంకా రాబోతున్నాయి కదా అన్న విధానంలో అలా చేయడం, ఇలాంటివన్నీ చేయడం మొదలుపెట్టడం వల్ల ఆ వ్యక్తిని తల్లిదండ్రులు చాలా బాధపడతారనమాట. ఏమిటి జీవితంలో వ్యక్తికి అనేది ఎదుగుదల ముఖ్యం కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చదువుకుంటావు, నువ్వు ఇలాగైతే ఎలాగని అన్ని విధాలా చెప్పి చూస్తారు. చెప్పి చూసినా దాన్ని అంత సీరియస్గా తీసుకోడు. పర్లేదులే ఇప్పుడు కాకపోతే తర్వాత చదువుకుంటానులే, ప్రతిదీ వాయిదా వేసే పద్ధతిలాగా
మొదలైనవి చేయడం వల్ల తల్లిదండ్రులకు కూడా ఇంకా విసుగు వచ్చేస్తుంది. ఇలా అయితే అతని యొక్క స్నేహితులు కూడా తనతో మాట్లాడేటప్పుడు కూడాను అన్ని విషయాలు ఇతను ఇలా వెనకబడిపోవడం ఇది చూసి చెప్పి వాళ్ళు కూడా విసుగెత్తిపోయి వాళ్ళ యొక్క రంగాల్లో స్థిరపడిపోవడం, వాళ్ళు అన్ని విధాలా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా ఎక్కువసేపు నిద్రపోవడం, లేకపోతే టీవీలు చూడడం, లేకపోతే అదే పనిగా ఏదైనా మొబైల్లో ఉండిపోవడం, అయితే ఇష్టం వచ్చిన సమయానికి లేవడం, ఇవన్నీ రకరకాల వాటి వల్ల విద్యాపరంగా కూడా అతనికి అభివృద్ధి లేకుండా సీరియస్నెస్ లేకపోవడం అనేది ఎక్కువ అనమాట. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నిద్ర లేవడం అలా. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత స్నేహితులందరూ కూడా మంచిగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ముందుకు పెడుతూ వాడి రంగాల్లో ఏదో ఒక రంగంలో వాళ్ళు స్థిరపడిపోతూ ముందుకెడతారు. ఇవన్నీ చూడగా వాడికి ఏమనిపిస్తుందంటే ఆ పిల్లవాడికి అతనికి ఇదేంటి ఇలా అయిపోతుందని తర్వాత ఒకరోజు కనువిప్పు కలిగింది అని అనుకోవడానికి కూడా లేదు, కానీ ఆలోచన అనేది మాత్రం ఏర్పడుతుంది. ఇదేంటి నేను ఏం చేస్తే నేను అన్ని విధాల అందరూ నాతో పాటు ఉండే వాళ్ళందరూ అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిపోతున్నారు, నేనేంటి ఇంకా ఇలాగే ఉన్నాను, నేనేం చేస్తే నాకు అభివృద్ధి ఏర్పడుతుందని అప్పుడు అనుకుంటాడు చాలా కాలం తర్వాత. అప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రకరకాల రంగాల్లో రాణించడం, దాంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అనుకుని ఏం చేస్తాడంటే ఈ లోపల ఇంకొక స్నేహితుడు ఏం చెప్తాడంటే, నువ్వేమీ బాధపడకు, ఇక్కడికి ఒక మాంక్ అంటే ఒక మంచి సాధువు లాంటి వ్యక్తి వచ్చారు, ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి, చాలా మంచి విషయాలన్నీ చెప్తూ ఉంటారు, జీవితంలో ఎదుగుదలకు కావాల్సిన విషయాలు ఆయన ఏమన్నా చెప్తారు, నీకు ఇష్టమైతే నువ్వు వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానంటే అది కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డావు. అంటే ఏంట్లే సర్లే దాన్ని పోస్ట్పోన్మెంట్ అనుకోవచ్చు, నిరాసక్తంగా రకరకాలుగా వెళ్ళాను అనుకున్నాక ఒక రోజు కాకపోయినా మళ్ళీ మర్నాడు ఏదైతే అదైందని మొత్తానికి పెడతాడు. వెళ్ళేటప్పటికీ అక్కడ మాంక్ చక్కగా తను ఒక మెడిటేషన్లా చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక ఇతను ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని, ఇలా నా సమస్య ఇలా ఉంది, నా స్నేహితులందరూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, నేను ఎక్కడి వాడిని అక్కడే ఉండిపోతున్నాను, నాకు అందరూ చెప్పగా కూడా నేను పెద్ద పట్టించుకోలేదు, సమయాన్ని ఇలా చేసుకున్నాను, హ్యాబిట్స్ ఇలా ఉన్నాయి అని తన గురించి తనే చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఏమంటారంటే కొంతసేపు పోయిన తర్వాత ప్రశాంతంగా ఇతని మొహం చూసి, బాబు మంచి అలవాట్లు ఏర్పడడానికైనా మనకి సమయం పడుతుంది, నీకు ఆల్రెడీ ఉన్న అలవాట్లు పోయి ఇప్పటికిప్పుడు సడన్గా నీకు మంచి అలవాట్లు రమ్మంటే అవి వెంటనే రావు కదా, దానికి కొంచెం సమయం అనేది కూడా పడుతుంది, కానీ ముందైతే మాత్రం జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సినవి అయితే కొన్ని ఉన్నాయి, అవి నేర్చుకుంటుండగా ఆటోమేటిక్గా నీకు ఆ అలవాట్లతో నీకు మంచి అలవాట్లు, జీవితం యొక్క విలువలు అవన్నీ తెలుస్తూ ముందుకెడుతుంది అని చెప్తాడు. అంటే అసలు అలా ఎలా ఉంటాయి, వాటిని నేర్చుకోవడం అంటే ఎలాగా అని అడుగుతాడు అబ్బాయి. అంటే ఏం లేదు, మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే జీవితంలో నువ్వు ఏదైనా సరే సాధించాలి అనుకున్నప్పుడు ముందుగా నువ్వు తెలుసుకోవలసింది ఒక పుస్తకాలు చదవడం అనేది నువ్వు బాగా అలవాటు చేసుకో. పుస్తకాలు చదవడం వల్ల నీకేమనిపిస్తుంది అంటే చాలా విషయాల్ని పుస్తకాల ద్వారా కూడా తెలుసుకుంటావు, నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది, నీకు వచ్చే ఏ అనుమానమైనా ఆల్రెడీ అంతకుముందు ఎవరో ఒకళ్ళకి వచ్చే ఉంటుంది కాబట్టి అది ఆ పుస్తకంలో వాళ్ళు రాయడమో లేకపోతే పుస్తకాలు చదవడం బట్టి వచ్చే నాలెడ్జ్ అధికంగా అవ్వడం వల్ల నీకు చాలా విషయాల మీద అవేర్నెస్ ఏర్పడి చాలా కొత్త విషయాలు నేర్చుకుంటూ నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ముందుకు పెడతావు. కాబట్టి దాని ప్రకారం ఎప్పుడూ కూడా పుస్తకాలు చదవడం అనేది చాలా మంచి హ్యాబిట్లో నువ్వు అనుకోవాలి. ఆ విధానాన్ని నువ్వు ఒకటి ఫస్ట్ మొట్టమొదటిగా అలవరుచుకోవాలి అని చెప్తాడు ఆయన. అంటే మనం ఎవరన్నా చూసినా చాలా సెటిల్ అయిపోయిన వ్యక్తులు కానీ లేకపోతే ఒక స్థాయికి రీచ్ అయిన వ్యక్తులు కానీ ఎవరైనా చాలామందికి పుస్తకాలు చదవడం అనే అలవాటు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అన్న విధానంలో ఆ విధంగా ఆయన చెప్పడం అనేది ఒకటి జరుగుతుంది. మొట్టమొదటి చేయవలసింది పుస్తకాలు చదవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. ఆల్రెడీ నీకంటే ముందు ఎవరన్నా నీకు వచ్చిన అనుమానాలు కనుక వచ్చి ఉంటే దానికి సంబంధించి ఆ పుస్తకాల్లో ఉంటాయి కాబట్టి అవి చదవడం బట్టి ఇంకా నీకు కొత్త విషయాల్ని నేర్చుకోవడం అని ఒకటి. రెండో అలవాటు ఏంటంటే నువ్వు పెంచుకోవాల్సింది రైటింగ్ హ్యాబిట్ అనమాట. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రైటింగ్. అంటే రాత నైపుణ్యాలు పెంచుకోవాలి. ఆ రాత నైపుణ్యాలు ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు నువ్వు పుస్తకాలు చదివావు, పుస్తకం చదువుతున్నప్పుడు నీకు ఏదైనా దాంట్లో కొత్త విషయం కానీ లేకపోతే నీకు ఉపయోగపడుతుంది అనుకున్న విషయం కానీ నీకు నచ్చిన విషయాన్ని కానీ వెంటనే అది ఆ క్షణానికి ఏదైనా మనం చదివినప్పుడు గుర్తుంటుంది కానీ ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాం. కాబట్టి అది చక్కగా రాయడం అనేది మొదలు పెడితే పుస్తకంలో నిక్షిప్తం చేసుకున్నట్లయితే నీ యొక్క రాసిన పదాల ద్వారా అది నీకు గుర్తుంటుంది. అలాగే నువ్వు ఏం చెయ్యాలి, ఏం సాధించాలి అనుకున్నది కూడా నువ్వు కాగితం మీద రాసుకొని రోజు నీకు కనబడేట్టుగా దాన్ని పెట్టుకుని రోజు నువ్వు చూస్తుంటే నీ గోల్ ఏంటో నీకు తెలుస్తుంది. అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను అన్న గోల్ నీకు తెలియాలి అంటే తప్పకుండా నువ్వు అక్కడ పుస్తకాలు చదవడంతో పాటుగా నువ్వు రాయడం అనేది నువ్వు ఒకటి ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల పుస్తకాలు చదవడం, రాయడం అనేది రెండోది నీకు అలవాటైపోతుంది. ఇక మూడోది వచ్చేటప్పటికీ నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని రాయడం,
చదవడం, దీంతో పాటుగా నీకు ఉండవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. దేని మీద గ్రాటిట్యూడ్ ఉండాలి? ఇప్పుడు ప్రతిరోజు భగవంతుడితో మనం అమ్మయ్య భగవంతుడా నువ్వు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు కాబట్టి నీ విషయంలో నేను అన్ని విధాలా నేను నీకు రుణపడి ఉన్నాను, నాకు లేని దానికన్నా కూడా ఉన్నదాని విషయంలో ఆనందం అందరికంటే కనీసం ఇవన్నా నాకు ఉన్నాయి అనే ఒక గ్రాటిట్యూడ్ అనేది జీవితం మీద అనేది వ్యక్తికి ఉండాలి. అదొకటి. అలాగే సాటిస్ఫాక్షన్తో పాటు ఇంకొకటి ఏంటంటే రెగ్యులారిటీ ఆఫ్ హ్యాబిట్స్లో 4వది మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మెడిటేషన్ అనేది అలవాటైతే తప్పనిసరిగా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగితే చేసే పనుల మీద ధ్యాస ఉంటుంది. బుర్ర వాండరింగ్లో అటు ఇటు తిరగదు కాబట్టి దేని మీద ధ్యాస ఉందో దాని మీద ఉండి కాన్సన్ట్రేషన్ పెరిగి చదివే విషయం మీద గ్రిప్ ఏర్పడి మంచి ఫలితాలు సాధిస్తారు. కాబట్టి మానసిక ప్రశాంతతకి జరిగింది జరిగిపోయింది రాబోయే దాని గురించి ఆలోచించకుండా జరిగిపోయిన దాని గురించి వదిలేసి ప్రస్తుతంలో బతకడానికి నీకు మెడిటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. 4వది. అలాగే ఇక 5వది వచ్చేప్పటికీ నువ్వు రెగ్యులర్గా పొద్దున్నే లేవడం అలవాటు చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ పొద్దున ఎర్లీ రైజ్ అయ్యి ఎర్లీ బెడ్ దగ్గరికి వెళ్ళిన వాడికి ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా సాటిస్ఫాక్టరీ టైంని సద్వినియోగపరుచుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల చక్కటి డివైన్ క్వాలిటీస్ ఏర్పడి చదువుకోవడానికి ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ టైంలో డిస్ట్రాక్షన్స్ ఉండవు కాబట్టి సిస్టమేటిక్గా చదువుకుంటావు, ఎక్సర్సైజ్ చేస్తావు, సరిగ్గా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఏది కావాలంటే అది బుర్రకి తొందరగా ఎక్కుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. కాబట్టి ఆ పని నీకు చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది అలవాటు చేసుకో. నీ యొక్క రెగ్యులర్ లైఫ్ సైకిల్ సిస్టమేటిక్గా అయిపోతుంది. అప్పుడు చదువుకోవాలని కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇదొకటి. ఇవన్నీ కూడా నువ్వు చేస్తూ 5వది సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ 6వది లాస్ట్. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. ఎలాగా ఏ విషయంలోనన్నా నువ్వు రెగ్యులర్ హ్యాబిట్స్ పెట్టుకొని ఈ టైంకి లేవాలి, ఈ టైంకి తినాలి, మార్నింగ్ లేవడం. సక్సెస్ఫుల్ పర్సన్స్ని చూస్తే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేస్తారు, యోగా మెడిటేషన్ మొదలైనవి చేస్తారు, ఎక్సర్సైజులు చేస్తారు, తర్వాత బుక్ రీడింగ్ చేస్తారు, ఆ తర్వాత ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే రాస్తారు. అలాగే ప్రాపర్ డైట్. అంటే సక్సెస్ఫుల్గా వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా జీవితంలో వాళ్ళకి ఈ 6 స్టెప్స్ని కూడా పాటించినప్పుడు తప్పనిసరిగా వాడు అనుకున్న విషయాల్లో సక్సెస్ సాధిస్తాడు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది దేన్నైనా సరే నియంత్రించగలుగుతుంది. కాబట్టి నీ అంతా నువ్వేం చేయాలో నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఏం చేయాలి, ఏం చదవాలి, ఏం మైండ్లో పెట్టుకోవాలి అన్నవన్నీ కూడా నువ్వు పాటించినట్లయితే జీవితంలో అనుకున్న హైట్స్కి నువ్వు వెళ్ళడం అనేది చాలా ఈజీ అవుతుందని చెప్పి చాలా చక్కగా క్లియర్గా చెప్తాడు ఆయన ఈ పాయింట్లని. ఇప్పుడు మనం కూడా దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే ఏ మనిషి అయినా అది స్టూడెంట్ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా సరే జీవితంలో టైంని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అన్నది మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. హెల్త్ పరంగా బాగుండడానికైనా, ప్రాపర్ డైట్ తీసుకోవడానికైనా, టైంకి పడుకొని టైంకి లేచి సిస్టమేటిక్గా చదువుకుంటూ సిస్టమేటిక్గా రాసుకుంటూ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్కి యోగా మెడిటేషన్తో పాటుగా మనం ఇలాంటి ఎక్సర్సైజ్ లాగా మార్నింగ్ వాక్ లాగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి మనకి ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఏర్పడితే మిగిలిన ఆటోమేటిక్గా ఏర్పడతాయి. కాబట్టి దాంతో పాటుగా మనకు అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్ళిన వాడికి గుడ్ హ్యాబిట్స్ వల్ల లైఫ్ చాలా చక్కగా ఉంటుందన్నది ఈ చిన్న కథలో మనకి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది చాలా అవసరం. నమస్కారం. మరి వీక్షించారుగా ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.